హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లుగా మనం యోగి భవ అనే కార్యక్రమంలో టీచర్స్ ట్రైనింగ్ అనే ఒక అంశాన్ని మనం కొత్తగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టీచర్స్ ట్రైనింగ్ సిరీస్లో ఇవాల్టి వీడియోలో ఎరుక అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. మనందరికి తెలుసు, ఎరుక అంటే మాకు తెలుసులే అనుకుంటాం. ఈ అంశమే మెయిన్ అన్ని కీలకమైనటువంటి స్పిరిచువల్ వింగ్స్లన్నిటికీ కేంద్ర బిందువు ఈ ఎరుకనే. ప్రతి గురువు తన శిష్యుని లోపల ఎరుకను పెంచడానికే అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆయన టీచింగ్స్ అన్నీ కూడా ఒక నిద్రపోతున్నటువంటి ఒక శిష్యుడిని వెలుగు చైతన్య స్థితిగా, ఎరుకతో ఉన్నటువంటి ధ్యాసతో ఉన్న వ్యక్తిగా తయారు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో ఇవాళ మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి డెవలప్మెంట్లో ఎరుక అనేది ఎంత పాత్ర పోషిస్తుంది తెలుసుకుందాం. దీన్ని తెలుగులో మనం ఎరుక అంటాం, ఇంగ్లీష్లో అవేర్నెస్, ఇంకా చెప్పాలంటే దీన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. సో ఎరుక, అవేర్నెస్, ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో. మైండ్ఫుల్నెస్ అనే పదం కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ఇంతకు మైండ్ఫుల్నెస్తో ఉంటే మనం అందరం ఏమనుకుంటాం, ధ్యానంలో మైండ్ ఎంటీ కావాలి కదా సార్, మైండ్ ఫుల్ అంటున్నారు ఏంటి అనొచ్చు. మైండ్ఫుల్నెస్కి మెడిటేషన్కి తేడా ఉంది. మైండ్ఫుల్నెస్ అంటే శరీరం ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ఈక్వల్ టు ఎరుక. ఈ మైండ్ఫుల్నెస్లో శరీరము, మనసు, బుద్ధి అన్నీ కలిపి మనం ఇప్పుడు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించి ఆ పనిని చేస్తే మనం మైండ్ఫుల్గా పనిచేస్తున్నట్టు లెక్క. అంటే ఫుల్లీ అవేర్ అని అర్థం. సంపూర్ణ ఎరుకతో ఉండి చేస్తున్నాడు అంటే తను ఏం పని చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు అన్న పూర్తి అవగాహనతోన ఎక్కడో ధ్యాసను పెట్టి ఇక్కడ శరీరాన్ని పెట్టి పని చేయడం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించుకుంటే, మనం రోజు ఉదయం నిద్రలకి వెళ్ళొచ్చినప్పటి నుండి పడుకునే వరకు మనం చేసే మొత్తం పనులలో 99% ఎరుక లేకుండా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్కి వెళ్దామని కార్ తీశాను బయటికి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎరుకతో కనుక నేను మా ముసపేట దగ్గరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కనుక నేను తిప్పకపోయి లెఫ్ట్ తీసుకున్నాను అనుకోండి, ఎరుక మరిచిపోయి వేగం పెంచుతూ ఉన్నాను లెఫ్ట్ సైడ్కి, అంటే కర్నూలు రూటు. నేను ఎంత స్పీడ్ పోవాలని ట్రై చేస్తున్నానో, కానీ ఎరుక లేకుండా నేను చేసిన చిన్న మిస్టేకు నన్ను కర్నూలులో తీసుకెళ్ళి ఉంచుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, హైదరాబాద్ వస్తుందని, కానీ నాకు వచ్చింది ఏంటి రిజల్ట్? కర్నూలు వచ్చింది, విచ్ ఐ డోంట్ వాంట్. నేను కర్నూలుకి కాదు పోవాలనుకున్నది, హైదరాబాద్కి. కానీ ఎరుక లేకపోవడం వల్ల ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది చూడండి. నేను ప్లేస్కు తప్పెళ్ళాను, ఫస్ట్ పాయింట్. ఒకవేళ పని లేకపోతే నో ప్రాబ్లం, కానీ ఆ రోజు కరెక్ట్ ఆ గంటకి ఇంటర్వ్యూయో లేకపోతే ఏదో కంపెనీ మీటింగో లేకపోతే ఇంకేదో ముఖ్యమైన అంశం ఉంటే పరిస్థితి ఏంటి? మీ యొక్క టైము వేస్ట్, మీ శక్తి వృధా, భవిష్యత్తు మొత్తం ఆ రోజు మీటింగ్ మీదనే ఆధారపడి ఉంది. అదంతా తలకిందులైపోయి మీ నెక్స్ట్ రాబోయే ఒక సంవత్సరాన్ని ప్రభావితం చేయొచ్చు. ఈ చిన్న ఎగ్జాంపుల్ మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే ఒక చిన్న పాయింట్ దగ్గర ఎరుకను కోల్పోతే ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది మన లైఫ్లో. మరి నేను ఇందాక చెప్పాను, 99% ఆఫ్ ద టైం వీఆర్ నాట్ అవేర్. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇది బాగా అర్థం చేసుకుందాం. ఇది తెలిసిన టాపిక్కే, కానీ చాలా లోతుగా అర్థం చేసుకుందాం. మన మొత్తం 100% టైంలో, మన టైంలో అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే లోపు ఎంత టైము ఎరుకతో లేము. వీఆర్ నాట్ అవేర్. ఎరుకతో లేము అంటే ఏంది? పరధ్యాసలో ఉన్నాము, అనవేర్గా ఉన్నాము, అవేర్నెస్తో లేము. ఏం చేస్తున్నామో తెలియట్లేదు మనకు.
సింపుల్ భాషలో చెప్పాలంటే మీరేం చేస్తున్నారో తెలియట్లేదు, మీరేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, మీరేం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు, మనం ఎలా చేస్తున్నామో తెలియట్లేదు. ఫైనల్ కాన్సెప్ట్ ఏమంటే పనంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత మనకి ఇష్టం లేని రిజల్ట్ వచ్చింది. దాన్ని చూసి నా కర్మ ఇలా ఉంది బాబు అనుకుంటున్నాం. తర్వాత లేదంటే వాడు కారణము అని చెప్తున్నాం. లేకపోతే నాకు ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను, ఇది మన వల్ల కాదు అని చెప్తాం. చూడండి, 99% అవేర్గా లేము. అండ్ మన జీవితంలో ఉన్న రిజల్ట్స్ కూడా 99% రిజల్ట్స్ ఆర్ అన్వాంటెడ్. మనం కోరుకోనివి, మనకి ఇష్టం లేనివి, మనకు కష్టాన్ని తెచ్చేటివి, మనల్ని కష్టాల్లో చిక్కుల్లో వేసేటివి మన జీవితంలో రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకు? దీస్ 99% రిజల్ట్స్ ఆర్ అన్వాంటెడ్, అంటే మనకు అవసరం లేనివి కష్టాలు. సో ఇవి ఎందుకు వచ్చిందంటే 99% టైము ఎరుకతో లేకుండా మనం పనిచేయడం వల్ల. నేను ఫిజిక్స్ ఎగ్జామ్ పెట్టుకొని మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయాను. నేను ఫిజిక్స్ ఎగ్జామ్ ఫిజిక్స్ రోజే నేను ఫిజిక్స్ చదువుకొని పోవాలి. లెక్కల ఎగ్జామ్ ఉందనుకోండి, ఆ రోజు నేను లెక్కలు చూసుకొని పోతే, సరిగ్గా ఫార్ములాస్ ఒకసారి రిమైండ్ చేసుకొని పోతే మళ్ళీ ఎగ్జామ్లోకి వెళ్తే చక్కగా రాయగలను. కానీ రేపు ఫిజిక్స్ పెట్టుకొని నేను ఇవాళ ఫిజిక్స్కి వెళ్ళాను ప్రిపేర్ అయ్యి, రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పెట్టుకొని రేపు నేను మ్యాథ్స్ కాకుండా ఫిజిక్స్ చదువుకొని పోయాను. నాకు మార్కులు రావు. సంవత్సరం అంతా చదివాను, బాగా కష్టపడి ట్యూషన్ పోయాను, క్లాస్కి వెళ్ళాను, నోట్స్ రాసుకున్నాను, సరిగ్గా నేను ప్రిపేర్ అయిపోలేదు ఎగ్జామ్ ముందర. దీనివల్ల ఏమవుతుంది? మన రిజల్ట్ మొత్తం మారిపోతుంది, మన భవిష్యత్తే మారిపోతుంది. ఒక చిన్న ప్లేస్లో కొంచెం ఎరక కోల్పోతేనే ఇంత డ్యామేజ్ జరుగుతుంది మన లైఫ్లో. మరి మనం మన జీవితంలో 99% ఎరకతో లేం. ఎక్కడ లేం సార్? ఒకసారి చెప్పండి ఎగ్జాంపుల్. మీరు భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ భోజనం చేస్తాం, టీవీ చూస్తూ భోజనం చేస్తాం, లేదంటే ఫోన్ చూస్తూ స్క్రోల్ చేస్తూ భోజనం చేస్తాం, సీరియల్స్ చూస్తూ, లేదంటే ఇంకేదో ఆలోచిస్తూ. ఫైనల్గా మీరు భోజనం మొత్తం కూడా ఎరుక లేకుండా చేస్తారు. ఎంత తింటున్నారు, ఏం తింటున్నారు, అందుట్లో ఏం పడిందో కూడా మనకు తెలీదు. భోజనం ఎగ్జాంపుల్ పక్కన పెడదాం. రెండవది, మీరు సినిమా చూస్తారు. సినిమా చూసేటప్పుడు మీరు ఎరకతో సినిమా చూస్తున్నారా? ఖచ్చితంగా చూస్తున్నాం సార్, మేము సినిమా ఎరకతోనే చూస్తున్నాం. నో, ఎవ్రీబడి ఈజ్ క్రియేటింగ్ దేర్ ఓన్ మూవీ ఇన్ దేర్ మైండ్ వైల్ వాచింగ్ ద మూవీ. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎరకతో లేరు. మీకు ఇంకో సినిమా నడుస్తుంటుంది, అక్కడ ఒక సీన్ జరుగుతుంటే మీ సినిమాలో అంటే మీ లైఫ్లో జరిగిన ఒక సంఘటనకు లింక్ పెట్టుకొని మీరు ఆలోచిస్తూ ఆ సినిమాని చూస్తారు. ఉన్నట్టుగా సినిమా చూడరు. ఆ సినిమాలో ఉన్న సంఘటనలకు మీరు రియాక్ట్ కావడం మొదలు పెడతారు, లేదా జడ్జ్ చేయడం మొదలు పెడతారు, లేదంటే దాన్ని ఎంజాయ్ చేయరు, పర్సనల్గా తీసుకుంటారు. చూసావా ఆ కులపోలు చూడు, ఈ కులపోలు నిలబడతావు, నేను చెప్పానా అని లోపల సన్నివేశం జరుగుతూ ఉంటుంది. నువ్వు సినిమాకి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి, ఆ ఎంజాయ్కి వెళ్ళిన ప్లేస్లోకి వెళ్ళి కూడా ఒక ఫీలింగ్ వేసుకొని వస్తాం. సినిమాని పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన ఫ్రెండ్స్తో కూర్చున్నాం, హోటల్కి వెళ్ళినాం. హోటల్కి వెళ్ళి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, మనం చక్కగా భోజనాన్ని చేసుకొని మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకోరు, ఇంకొక ఎక్కడో అక్కడ లేని థర్డ్ పర్సన్ గురించి డిస్కస్ చేస్తూ వాడి యొక్క లోపాలను డిస్కస్ చేస్తూ ఉంటాం. మనం వచ్చినందుకు హోటల్కి ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా మన ముచ్చట్లు మనం మాట్లాడుకొని అక్కడున్న ఫుడ్ని ఎంజాయ్ చేసి, అక్కడున్న ప్లేస్ని ఎంజాయ్ చేసి పోదామని వచ్చినాం. అట్లా యాంత్రికంగా హోటల్లో వచ్చి కూర్చున్నాం. అప్పటికే ఇంతకుముందుకే పాత ఫుడ్, ఎప్పటికీ అలవాటు ఉన్న ఫుడ్ని ఆర్డర్ ఇచ్చినాం. వచ్చింది, టకా 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 తినుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాం. ఎంత తిన్నామో తెలియదు, బిల్లు కట్టినాం, మళ్ళీ పోయినాం. సో ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి, మీ జీవితంలో మీరు ఏ సంఘటనన్నా తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ నిన్నటిలాగే పోయిన నెలలాగే ఉన్నట్టుగా రిపీట్ చేస్తున్నారు వితౌట్ ఎనీ అవేర్నెస్. అంటే 99% టైము మనం నిన్నట్లాగానే మనసును ఇంకొక చోట పెట్టి శరీరాన్ని ఇక్కడ పెట్టి పనిచేస్తున్నాం. నేను ఇక్కడ ఏం చెప్పానంటే, మైండ్ఫుల్నెస్ అంటే ఎరుకతో పనిచేయడం అంటే ఏంటంటే, శరీరం అక్కడే ఉండాలి, మనసు కూడా అక్కడే ఉండాలి, మీ బుద్ధి కూడా అక్కడే పనిచేస్తూ ఉండాలి. ఈ మూడింటి కలయిక ఇంకా చెప్పాలంటే దీన్ని
థియోసాఫికల్ సొసైటీలో ఏం చెప్పారంటే ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ. అంటే మీ ఉద్వేగాలు సైతం, మీ భావాలు సైతం కూడా ఈ క్షణంలోనే ఉండాలి. అంటే నేను భోజనం చేస్తూ ఉంటే నా శరీరం మొత్తం భోజనం దగ్గరే ఉండాలి. నా మనసు రేపటి గురించో నిన్నటి గురించో ఆలోచించకూడదు. నేను తింటున్న అన్నం గురించినటువంటి ఆ రుచిని గమనిస్తూ నేను తినాలి. ఎంత తింటున్నాను, వేగంగా తింటున్నానా, యాంగ్జైటీతో తింటున్నానా, త్వరగా కంప్లీట్ చేయాలని తింటున్నానా, ఎవరో నా వెనకబడ్డట్లుగా తింటున్నానా, కావాలని తింటున్నానా, ఇంకా తెలియకుండా కడుపు నిండా తినేసి ఫుల్ తినేసాను, ఇంత దాకా వచ్చింది, గ్యాస్ ఫామ్ అయింది, అరగట్లేదు అని చెప్తాను. చాలామందికి ఎక్కువ తినేస్తారు. ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అంటే ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్తోన శరీరం ఇక్కడ ఉంది, మనసు ఎక్కడో ఉంది, ఎక్కడో ఆలోచించుకుంటూ తినేసినాం. చూడండి. సో మరి ఎరకతో చేయడం అంటే అర్థం ఏంటి అంటే శరీరం, నేను భోజనం చేసేటప్పుడు శరీరం తింటూ ఉండాలి. శరీరం చేస్తున్న పనిని మనసు ఇక్కడే ఉండి ఏకాగ్రతతో, అప్పుడు అది పని చేస్తున్నాం కదా, ఏకాగ్రత కేంద్రీకరింపబడాలి. మీరు తింటున్న ముద్ద మీద కేంద్రీకరింపబడాలి. తర్వాత బుద్ధితో గమనించాలి. ఏం గమనించాలి? ఎంతుంది, నేను తినే ఫుడ్ ఏంటి, కరెక్ట్ తిండి అనా లేదా, ఇంతకుముందు ఈ తిండి ఎక్కువ తింటే నాకు కడుపు గ్యాస్ ఉబ్బింది. సో బుద్ధి పని చేయాలి అక్కడ. బుద్ధి లేదనుకోండి, బుద్ధి అబ్సెంట్ ఉందనుకోండి, మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటారు. మనసు ఉంటుంది అక్కడ, మనసుకు కోరిక ఉంది, మీకు ఇష్టమైన తిండి కాబట్టి మనసు కూడా పని చేస్తుంది, శరీరం ఉంది, కానీ బుద్ధి పని చేయట్లే. మీరు ఎక్కువ తినేస్తారు, తర్వాత మీ శరీరానికి అనారోగ్యం వస్తుంది. సో ఇక్కడ ఏం కావాలి? శరీరము, మనసు, బుద్ధి, ఈ మూడు కలిసి మీ ఉద్వేగాలతో కూడుకొని, అంటే దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఎగ్జాంపుల్, మనము ఒక టూర్కి వెళ్తాం. టూర్కి వెళ్ళిన తక్షణమే ఒక నేచర్లో బస్సు ఆపుతాడు. ఆ లోయనో లేకపోతే కొండనో వాటర్ ఫాలో ఏదో వస్తుంది. ఇమ్మీడియట్గా తక్షణం మనం దాన్ని చూడం. వావ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి మనము మన మనసును వాడి దాన్ని గమనించము, ఏమీ చేయం, జస్ట్ అట్లా చూసేసి ఇంకా దాని గురించి కామెంట్ చేస్తూ వి టేక్ ఫోన్, టేకింగ్ ద సెల్ఫీస్, ఫొటోస్, దాన్ని ఎంజాయ్ చేయం. మనం కంప్లీట్గా ఎరకని కోల్పోయినాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనాలందరూ ఏమైందంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీయడం, అది అవసరమా కాదా కూడా మనకు తెలీదు. ఎరుక లేకుండా పోయిన సంవత్సరం, పోయిన నెల ఎట్లా చేసినామో అలాగే మొత్తం టూర్ అంతా కూడా ఫోటోలు నింపుకొని వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మీకు కొద్దిగా చేంజ్ వస్తుంది అంతే, కానీ పెద్దగా ఏమనిపించదు. కానీ అక్కడున్న మొత్తం టైం అంతా కూడా నాశనం చేసుకొని వచ్చినాం మనం. ఈ విధంగా ఎరుక లేకపోవడం వల్ల మనం అన్నీ మిస్ చేస్తూ ఉంటాం వర్ధమానంలో. సో ఫైనల్ ఎరుక అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీ శరీరము ఏ పని అయితే చేస్తుందో, మీరు భోజనం చేస్తుంటే భోజనము, నడుస్తుంటే నడవడము, బట్టలు ఉతుకుతుంటే బట్టల మీదనే ధ్యాస కేంద్రీకరించడము, శరీరం ఉండాలి, మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే ఏం చెప్తుందంటే ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆపాల్సిన టైం వచ్చింది ఆపాలి, బుద్ధి చెప్తుంది. అప్పుడు బుద్ధి ఆబ్సెంట్ ఉంటే మీరు బట్టలు ఉతుకుతూనే పోతుంటారు, మీ నడుములో ఆగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు ఆ టైంకి వేరే ఒకటి ఉంటుంది, బట్టలు ఉతకాలి కదా, ఇంపార్టెంటే, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ. సో ఎరుక లేకపోవడం వల్ల మొత్తం మన జీవితంలో వచ్చే రిజల్ట్స్, పని బాగా చేస్తున్నాం, కష్టపడుతున్నాం, క్రమశిక్షణతో చేస్తున్నాం, కానీ ఎరుకతో చేస్తలేం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎరుకతో లేని వ్యక్తి గుడ్డివాడు, ఎరుకతో ఉన్న వ్యక్తి కళ్ళు తెరుచుకున్న వ్యక్తి. చెప్పండి, ఒక గుడ్డివాడు ఒక పనిని ఎలా చేయగలడు? వానికి అలవాటు లేని కొత్త పనిని ఎట్లా చేస్తాడు? తప్పుడుగా చేస్తాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళే. దీన్నే బుద్ధుడు ఏం చెప్పిండంటే, ఆయన గమనించండి ప్రపంచాన్ని మొత్తం, ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎక్కడికి పరిగెడుతున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను, వీడు తింటున్నాడు కాబట్టి నేను తింటున్నాను, వీడికి అందరికీ ప్యాషన్ కాబట్టి నేను ఇది వేసుకుంటున్నాను, వాడి జుట్టు అలాగే ఉంది కాబట్టి, మాకు ఇష్టమైన హీరో డ్రెస్ అలాగే ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. యు ఆర్ నాట్ అవేర్. నువ్వు అడగట్లే ఎందుకు అని క్వశ్చన్ వేసుకోవట్లే, నేను ఎందుకు వానలాగా ఉండాలని అనుకుంటలేవు. యు ఆర్ కంప్లీట్లీ లాస్ట్ యువర్ అవేర్నెస్. నీ ఎరకను కోల్పోయినాం, మనం అవేర్నెస్ కోల్పోయినాం. సార్ అవేర్నెస్ కోల్పోవడం అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి. వర్ధమానం నుంచి స్కిప్ అయిపోయి గతంలో కన్నా వెళ్తాం, భవిష్యత్తులో కన్నా వెళ్తాం. మనం ఎప్పుడు జీవిస్తామంటే ఇక్కడ వర్ధమానంలో జీవించకుండా గతంలో జీవిస్తాం. అంటే మీ జ్ఞాపకాలు, గతం అంటే ఏంటి? మీ జ్ఞాపకాలు. గతం, పాస్ట్ ఈజ్ ద అక్యూములేషన్స్ ఆఫ్ యువర్ మెమరీస్. నువ్వు నిన్న జరిగిందాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను జీవిస్తావు. అంటే నిన్న తిన్న తిండి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు.
ఈ రోజున్న కొత్త ఫుడ్ని తినట్లేదు, నువ్వు ఎంజాయ్ చేయట్లేదు. నిన్నటి టేస్ట్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఈవెందో నీ ముందర ఉన్నటువంటి డెలీషియస్ డిష్ మంచిగా పెద్ద హోటల్కి వెళ్ళినావు, కొత్త ఫుడ్ని ఆర్డర్ చేసినావు, కానీ నిన్నటి చూపుతోనే, నిన్నటి ఉద్వేగాలతోనే, నిన్నటి యొక్క జ్ఞాపకాలలోంచే నువ్వు ఆ ఫుడ్ తింటూ ఉంటావు. అంటే నువ్వు గతంలో ఉన్నావు కాబట్టి నీకు ఈ ఫుడ్ కొత్తగా అనిపించదు, నీకు బోర్ కొడుతుంది. అది కూడా పెద్దగా థ్రిల్లింగ్ అనిపించదు. మనకు ఎందుకు బోర్ కొడుతుంటుంది అంటే ఎప్పుడు మనం గతంలో జీవిస్తూ ఉంటాం. రెండోది, గతంలోకి పక్కెడదాం. లేదా కొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నిరంతరము భవిష్యత్తులోకి వస్తారు. అప్పుడు రేపు వాడు ఎట్లా క్రమశిక్షణ ఉంటాడంటే అన్నిట్లలో సక్సెస్ కానీ వాడు ఫెయిల్యూర్. మీరు అనుకుంటుంటారు, అబ్బా సార్ ఆ వ్యక్తి టైంకి పనులు చేస్తాడు, ఫుల్ డబ్బులు ఉన్నాయి, మంచి పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యాంగ్జైటీతో ఉన్నాడు. ఎందుకు సార్ యాంగ్జైటీ? టెన్షన్తో ఉన్నాడు. ఇంకొకటి, అతనికి ఎక్కడో ఒక చోట రిలేషన్షిప్ దగ్గరనో ఎక్కడో ఒక చోట కంప్లీట్ అసంతృప్తి ఉంది. ఎందుకంటే అతను ఓన్లీ భవిష్యత్తు మీదే పనిచేస్తుంటాడు. ఇది పూర్తి చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి, డబ్బులు 1,00,000 అయిన తర్వాత 2,00,000, 2,00,000 అయిన తర్వాత 3,00,000. ఈ ఈజ్ కంప్లీట్లీ లివింగ్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ మూమెంట్, ఫ్యూచర్. భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. ఆ భవిష్యత్తులో ఉండి ఇంటికాడ టైం ఇవ్వడు, తన ఆరోగ్యాన్ని పట్టించుకోడు, తన ఎంజాయ్మెంట్ని పట్టించుకోడు, తన ధ్యానం చేయడు, అన్నం మీద దృష్టి ఉండదు. తినేటప్పుడు తిని పరిగెడుతూనే ఉంటుంటాడు. ఏం తింటుంటాడు? టగటగటగా తినేసి పరిగెడుతూనే ఉంటాడు. ఎందుకు? రిజల్ట్స్ వస్తాయి. బట్ రోజు రోజుకు వీక్ అవుతుంటాడు, యాంగ్జైటీ పెరుగుతుంటుంది, అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. బట్ సమాజం దృష్టిలో, ప్రపంచంలో ద సక్సెస్ఫుల్ పర్సన్, బట్ ఈ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇవి రెండూ తప్పే. ఇప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు, సార్ మీరు గతం గురించి ఆలోచించొద్దు, మంచిది బాగుంది, కానీ భవిష్యత్తులో పని మీద దృష్టి పెడితే తప్పు అంటున్నారు ఏంటి అంటే, ఏది కానీ అతి చేయకూడదు. నువ్వు భవిష్యత్తులో లక్ష్యం నిర్ణయించుకుంటూ పని చేస్తున్నావు కరెక్ట్, కానీ వర్ధమానంలో మనం జీవించాల్సింది. భవిష్యత్తు గురించి ప్రణాళిక ఉండడం కరెక్టే, కానీ చేయాల్సిన పని ఇప్పుడే. నేను హైదరాబాద్కి బయలుదేరాలి, నా భవిష్యత్తులో లక్ష్యం అది, 1:30 తర్వాత నేను హైదరాబాద్లో ఉండాలి, కానీ నేను పని చేయాల్సింది ఎప్పుడు అంటే ఇప్పుడు నేను ఇక్కడ కారు తీసి కరెక్ట్ కారును బయటికి తీయాలి షెడ్లోంచి. వర్ధమానంలో నా మనసును, నా బుద్ధిని, నా శరీరాన్ని కేంద్రీకరింపజేసి కరెక్ట్ నడిపితేనే 1:30 తర్వాత నేను అక్కడ ఉంటాను. అంటే భవిష్యత్తు మీద ఫోకస్ ఉన్నప్పటికీ దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి వర్ధమానంలో చేయాల్సిన పని మీద చేయాలి. ద ఫైనల్ కాన్సెప్ట్, ఎరుక అనేది ఎక్కడ ఉంటుంది అంటే వర్ధమానంలో ఉంటుంది. ఈ వర్ధమానంలోకి రావడమే మనం కంప్లీట్గా ప్రతి క్షణం మనం తీవ్రతతో పనిచేయాలి. ద పవర్ ఆఫ్ నౌ అనే ఒక బుక్ ఉంది, ఎక్కార్ట్ టోలే, అద్భుతంగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందరూ చదవండి ఆ బుక్ను. ద పవర్ ఆఫ్ నౌ ఇంగ్లీష్లో, తెలుగులో వర్ధమాని భవ అని ట్రాన్స్లేట్ చేశారు మన PSSM వాళ్ళు. సో ఈ పుస్తకాన్ని చదువుదాం. దాంట్లో ఏం చెప్తాడంటే, వర్ధమానం బహుమానం, ఇట్స్ అ గిఫ్ట్. భవిష్యత్తు అనేది లేదు, అది మన ఊహల్లో ఉంది, అంటే మన మైండ్లో ఉంది, మన ఇమాజినేషన్లో ఉంది, అది ఇంకా రాలేదు. తర్వాత గతం కూడా లేదు, అది మన జ్ఞాపకాల్లో సేమ్ మన మెమరీ కార్డులో ఎట్లయితే సాంగ్స్ ఇవన్నీ వీడియోలు అన్నీ ప్రింట్ అయ్యి ఎట్లయితే ఉందో డాటా అంతా, ఆ విధంగా నిన్న జరిగిన సంఘటనలన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయినాయి. ఇవన్నీ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి రియల్గా ఉన్నది ఏంటి అంటే వర్ధమానమే. మీరు జీవించాల్సిన జీవితం అంతా ఈ క్షణంలోనే ఉంది, కానీ మనం ఈ క్షణంలో ఉండట్లేదు. గతంలో కన్నా వెళ్తున్నాం, భవిష్యత్తులో కన్నా వెళ్తున్నాం. నువ్వు ఈ వర్ధమానంలో పనిచేస్తున్నప్పుడు గతం గురించి ఆలోచిస్తే ఎరుకను కోల్పోయినట్టు లెక్క. నెంబర్ 1. వర్ధమానంలో పనిచేస్తూ అంటే నేను ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నేను ఎరుకను కోల్పోయినట్టు లెక్క. ఎరుకను కోల్పోతే ఇక్కడ చెప్పాను 99% వీఆర్ నాట్ అవేర్, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. నేనేమో క్లాస్లో కూర్చున్నా, మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్, కానీ నా మైండ్ ఏం చేస్తుంది, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలని ఆలోచిస్తాను. అంటే దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. సార్ భవిష్యత్తే కదా నేను ఆలోచిస్తున్నది, నాకు అవసరమైందే, కానీ ఇప్పుడు ఈ క్షణం నీ ముందలున్నది ఫస్ట్ ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ. అది నెంబర్ 2 ప్రయారిటీ. నెంబర్ 1 వచ్చిన ప్రయారిటీని ఫస్ట్ చేస్తే నువ్వు వర్ధమానంలో ఉన్నట్టు, ఎరుకతో ఉన్నట్టు సరి అయిన రిజల్ట్ వస్తుంది.
నెంబర్ 2కి ప్రయారిటీ ఇచ్చినాం అనుకోండి, ఈ ముందర ఉన్న ఈ గంట సేపు క్లాస్లో కూర్చున్నావు, టైం వేస్ట్. ₹1,00,000 డబ్బు కట్టింటావు కోచింగ్ కోసం, నీ క్లాస్ అర్థం కాదు. ఆ అర్థం కాని క్లాసు నిన్ను మొత్తం స్ట్రక్ చేసేసి నీకు మొత్తం రేపు ఎగ్జామ్లోనో ఎక్కడనో ర్యాంక్ రాకుండా చేస్తుంది, నీకు సీట్ రాదు, భవిష్యత్తునంతా ప్రభావితం చేస్తుంది. అంటే ఈ వర్ధమానంలో సరి అయిన టైంకు సరి అయిన పని చేయాలంటే నువ్వు ఎరకతో ఉండాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ టు కమ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఈరోజు మీరందరికీ ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను నేను. ఒకతోనే కూర్చోండి, మీరేం పని చేస్తున్నారో గమనించండి. పొద్దుగాల సాయంత్రం వరకు అంతా కూడా చూడండి బాగా, నేను ఎన్ని పనులు ఎరకతో చేస్తున్నాను. కొంచెం ఆగండి, వెయిట్ 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 అనండి. పరిగెత్తడం ఆపి, అరే అవును నేను ఎక్కడికి పరిగెడుతున్నాను, నేను తింటున్నప్పుడు మాట్లాడుతున్నాను ఏంటి, తింటున్నప్పుడు పేపర్ చూస్తున్నాను ఏంటి, 2 పనులు చేస్తున్నారు మీరు ఒకటేసారి. సార్ ఐ వాంట్ టు యూటిలైజ్ టైం ప్రాపర్లీ, నాకు టైం లేదు, నేను బిజీ పర్సన్, అందుకే నేను పేపర్ చూస్తూ అన్నం తింటాను, 2 ఒకటేసారి. దిస్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్. ఇది మీరు దీని మీద ఫోకస్ చేస్తే దీని మీద ఫోకస్ చేయలేరు. మనసు ఒకే దాని మీద ఈ క్షణంలో ఒక్కదాని మీదనే కేంద్రీకరించగలదు. కేంద్రీకరణ అంటే ఒక బిందువు మీద నీ శక్తిని కేంద్రీకరించడం. ఈ బిందువు మీద కేంద్రీకరిస్తే ఈ బిందువు మీద లాస్ అయినట్లు లెక్క. అంటే ఇక్కడ మనం లేమని అర్థం. మనం ఏమనుకుంటున్నాం, ఈ రెండింటి మీద పెడతామని. నో, మన మైండ్ ఇటు నుంచి ఇటు 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 కోత జంప్ అయినట్టుగా జంప్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ రాదు, ఇది పర్ఫెక్ట్ రాదు. సో బుద్ధుడు ఏం చెప్పాడు అంటే, తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడువు, స్నానం చేసేటప్పుడు స్నానం చేయి, బట్టలు ఉతికేటప్పుడు బట్టలు ఉతుకు, గిన్నెలు కడిగేటప్పుడు కడుగు. రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఒక వ్యక్తి ఒక గొప్ప యోగీశ్వరుడా కాదా, ఒక గొప్ప మంచి సమర్థుడా కాదా అని ఎట్లా గుర్తుపడతారంటే, వాడు చేసిన పెద్ద పెద్ద పనులు చూస్తే మనకు తెలిసిపోతుంది అంటారు. ఆయన ఏమంటారంటే, అసలు ఆయన పెద్ద పెద్ద పనులు ఎవడైనా సరే, ఎవరైనా ఏ తెలివిలేని విధవ అయినా ఒక పెద్ద ₹1,00,000 గాజు గ్లాసును చాలా జాగ్రత్తగానే తీసుకెళ్ళి పెడతాడు. అక్కడ కాదు మనం గుర్తుపట్టాల్సింది, ఇంట్లో గిన్నెల్ని ఎలా కడుగుతున్నాడు, ఇంట్లో ఇల్లుని ఎట్లా ఉడుస్తున్నాడు, తను ఛాయ్ తాగిన ఆ టీ కప్ని ఎలా కడుగుతున్నాడన్న దాని దగ్గర గమనిస్తే వీడు ఎంత సమర్థుడో తెలుస్తుంది. సో మైండ్ఫుల్గా ఉండడమే అన్ని సమస్యలకు సొల్యూషన్. మనం ఎరకను కోల్పోయినాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్డ్గా ఎరకకు సంబంధించిన విషయాలు, ఎరకకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఏం చేయాలి, మరి ఎలా మనం ఎరకలోకి రావాలి, దాని మీద నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎరుక అంటేనే జీవితం, ఎరుక లేకపోవడం అంటే మరణం. యోగి భవ కార్యక్రమంలో మనం టీచర్స్ ట్రైనింగ్ అనే ఒక సిరీస్లో ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం సర్వం శక్తిమయం అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ ఆధ్యాత్మికతకు ఈ టాపిక్కి ఏంటి సంబంధం, ఈ అంశం మనకు అర్థమైతే మన గురించి మనం సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాం. సో పత్రిజీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఎవరు? వాళ్ళ యొక్క గురువు గారు అయినటువంటి సదానంద యోగి గారు సుభాష్ మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యి అని చెప్తుంటారు. మాంసపిండము మంత్రపిండం 2. మాంసపిండము అంటే మనకు కనిపించే ఈ దేహమే, మాంసము, రక్తము, ఎముకలు, నరాలు ఇవన్నిటితో తయారైనటువంటి శరీరాన్ని మంత్రపిండంగా తయారు చెయ్యి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే శక్తి శరీరంగా మార్చుకో అని చెప్తున్నాడు. ఈ శరీరానికి రోగము, నొప్పి, బాధ, భయము ఇవన్నీ ఉంటాయి దీనికి. కానీ ఈ శరీరంకి లిమిట్స్, పరిమితులు కూడా ఉంటాయి. కానీ అదే యోగులు తమ శరీరాన్ని, ఈ మాంసపిండాన్ని సాధన ద్వారా, తమ యొక్క దృక్పథాన్ని చేంజ్ చేసుకోవడం ద్వారా, మైండ్ను మొత్తం చేంజ్ చేసుకోవడం ద్వారా ఒక మంత్రపిండంగా మార్చుకుంటారు. అంటే ఎనర్జీ బాడీగా తయారు చేసుకుంటారు. సో ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఈ కాన్సెప్ట్ చాలా కీలకమైన అంశం. అసలు ఏంటి సర్వం శక్తిమయం? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎలా తయారు చేసుకుంటాము అనే కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ. మన శరీరాన్ని ప్రత్యేకించి ఏమి తయారు చేయం మనం. ఇది శక్తే అన్న విషయాన్ని శాస్త్రీయ పరంగా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇంగ్లీష్లో దీన్ని తెలుసుకుందాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. మనం శక్తి స్వరూపాలము. మనకు కనిపించే ప్రతి వస్తువు శక్తి యొక్క స్వరూపము అనేది ఈ కాన్సెప్ట్ అర్థం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మరి మనకు మన గురువుగారు నిర్దేశించినటువంటి మన శరీరాన్ని మాంసపిండం నుంచి మంత్రపిండంగా, అంటే
ఈ యొక్క ఫిజికల్ బాడీని ఎనర్జీ బాడీగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం అర్థం చేసుకోవాలి, శాస్త్రీయంగా దీనికి ఏమైనా రుజువులు ఉన్నాయా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పి. సో అప్పుడు మనకు క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒకటి వస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చాలా ఈజీ. ఇదేదో క్వాంటమ్ ఫిజిక్స్ మాకు అర్థం కాదు అనుకోకండి. క్వాంటమ్ ఫిజిక్స్లో సైంటిస్టులు ఏం చేశారంటే ఇయర్లో ఒక సైంటిస్టు ఈ పదార్థం అంతా దేంతో తయారైంది, ఈ పదార్థం అంతా దేంతోనో తయారైంది అని విభజించుకుంటూ పోయిండు. అంటే మనకు కనిపించే ప్రతి వస్తువు దేంతో తయారైందని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. సో ఆ డౌట్ వచ్చి వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తారు. మనకు డౌట్ వస్తే మనం ఇది తెలియదులే, ఇది దైవాధీనం, లేదంటే ఇది మనకు అర్థం కాంది, కారణ జన్మలకు అర్థమవుతుంది అనుకుంటాం. కానీ మనలాగా సైంటిస్టులు ఆలోచించరు. సో సైంటిస్టులు ఏం చేసిండ్రు, ప్రయోగం చేసి ఈ పదార్థాన్ని విభజించుకుంటూ పోతే వాళ్ళకి ఏం కనిపించిందంటే అణువులు కనిపించినాయి. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పార్టికల్స్ కనిపించినాయి. సో ఏం కనిపించినాయి, పదార్థము దేంతో తయారైందని తెలుసుకున్నారంటే వాళ్ళు పదార్థం ఇదేంతోనా అణువులు, అణువంతా అంటారు కదా, అందుకే అణువులు. చిన్నది అతి సూక్ష్మమైన ఒక పార్టికల్ ఈ యొక్క పదార్థాన్ని, అంటే మీరు ఏమన్నా తీసుకోండి, ఒక రాయిని తీసుకోండి, ఒక ప్లాస్టిక్ని తీసుకొని, ఒక ఐరన్ తీసుకోండి, ఒక వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకుందాం అనుకోండి ఎగ్జాంపుల్. వాటర్ని తీసుకుంటే ఈ పదార్థం వాటర్ ఎగ్జాంపుల్. ఈ వాటర్ని తీసుకుంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే కెమిస్ట్రీలో H2O. H అనేది ఒక అణువు, O అనేది ఒక అణువు. హైడ్రోజన్ ఆక్సిజను 2 అణువులతోన కూడుకొని ఉన్నదే ఈ వాటర్. ఒక వాటర్ డ్రాప్ తయారు కావాలంటే కొన్ని కోట్ల హైడ్రోజన్లు ఆక్సిజన్లు అనే అణువులు కలిస్తే ఒక్క నీటి బొట్టు తయారవుతుంది. అట్లా ఇప్పుడు మనం ఒక చెంబడు గ్లాస్ వాటర్ తీసుకోవాలంటే కొన్ని లక్షల కోట్ల అణువులు కలిస్తే మనం అనుకున్న కనిపించే వాటర్ తయారవుతుంది. సో అత్యంత సూక్ష్మంగా లోపలికి డివైడ్ చేసుకుంటూ పోతే శాస్త్రజ్ఞులకు ఏమర్థమైందంటే కనిపించే వాటరు మీకు కనిపించే రూపంలో లేదు, ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే కనుక అది అణువుల రూపంలో ఉంది. ఈ అణువులను సైంటిస్టులు ఏం చేస్తారు, మళ్ళీ విడదీసిండ్రు, మళ్ళీ విభజించుకుంటే ఇంకా లోపలికి పోయినరు. వాళ్ళకి డౌట్ కదా, మరి ఇది అణువులు దేంతో తయారైనాయి, ఇంకా అణువులు దేంతో తయారైనాయి అని ఇంకా ముందుకు పోయినరు. పోతే ఏమైంది, పరమ అణువులు అంటే అణువుల కన్నా ఇంకా సూక్ష్మమైనటువంటి వాటిని పరమాణువులు అంటున్నాం. పరమాణువులు, ఈ పరమాణువులను మళ్ళీ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే 3 ముఖ్యమైన మూలకాలు కనిపించినాయి, ఎలిమెంట్స్ కనిపించినాయి వాళ్ళకు. ఆ ఎలిమెంట్స్ పేరు ఒకటేమో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. చూడండి, మనకు పదార్థం ఏమో ఒకటి ప్లాస్టిక్ ఉంటుంది, ఒకటి ఇనుము ఉంటుంది, ఒక వాటర్ ఉంటుంది, రకరకాల చెక్కలు, తర్వాత విభిన్నమైన లెదరు, ఏమేమో పదార్థాలు, లక్షల రకాల పదార్థాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మొత్తం లెక్క కడితే కొన్ని అణువులు ఉన్నాయి. ఆ అణువుల్లోకి వచ్చి మొత్తం పరమాణువులను లెక్క కడితే దాంట్లో మనకు 118 ఎలిమెంట్స్ కనిపించినాయి. జస్ట్ 118 మొత్తం. అంటే ఈ ప్రపంచం మొత్తము సింపుల్ చెప్పాలంటే 118 మూలకాలతో తయారైంది. మీకు ఎన్ని విభిన్నంగా కనిపిస్తున్నాయి కదా. ఆ 118 మూలకాల లోపలికి వెళ్ళి చూస్తే ఈ 3 ఉన్నాయి. మళ్ళీ 118లో కూడా ఏమున్నాయంటే మొత్తం ఈ 3తోనే తయారైనాయి ఈ 118. ఈ 3 కూడా క్వార్క్లు, బోసాన్స్ అనే చిన్న అత్యంత సూక్ష్మమైన పార్టికల్స్ దాంతో తయారైనాయి. అంటే వీటిని కూడా డివైడ్ చేసి చూస్తే క్వార్క్స్ అత్యంత సూక్ష్మమైనది. మరి క్వార్క్స్ దేంతో తయారైంది అంటే ఎనర్జీతోనే తయారైంది అని చెప్తున్నారు.
ఇవన్నీ దేంతో తయారైనవి? క్వార్క్లు, క్వార్క్స్. మరి ఇది దేంతోనా? ఎనర్జీతో తయారైంది. అంటే ఈ పదార్థం అనేది విభజించుకుంటూ చివరికి వెళ్ళి చూస్తే చివరిలో లాస్ట్లో ఏం కనిపిస్తుంది అంటే శక్తి. ఇది సైన్స్ నిరూపించింది. శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసి రకరకాల పరికరాలను ఉపయోగించి చివరికి ఈ పదార్థం యొక్క లోతైన స్థితిలో లోపలికి వెళ్ళి చూస్తే, మైక్రోస్కోపిక్ వరల్డ్లో చూస్తే ఎనర్జీ. ఇదే విషయాన్ని మన భాగవతంలో శ్రీకృష్ణ భగవానులు వాళ్ళ తల్లి అయినటువంటి యశోదకు తన నోట్లో కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు, ఒక విశ్వ ప్రపంచాన్ని చూపిస్తాడు. భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూపం చూపించాడు, నేను ఇంత పెద్దగా ఉన్నాను అని చెప్పి మొత్తమునని. కానీ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చిన్నగున్నప్పుడే ఒక చిన్న సైజు విశ్వరూపం చూపించాడు. అదేంటి? మొత్తం అణువులోనే ఉంది. బయట సూర్యుడు ఎట్లున్నాడో, సూర్యుని చుట్టుముట్టు గ్రహాలు ఎట్లున్నాయో, ఈ పదార్థం లోపలికి వెళ్ళి చూస్తే కూడా పదార్థానికి మూలకం ఉంటుంది, దానికి కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం చుట్టుముట్టు ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. సూర్యుడిది చుట్టుముట్టు నవగ్రహాలు తిరుగుతున్నట్లుగానే బయట లోపల ఒక్కటే ఉంది, మొత్తం సర్వం శక్తితోనే ఉంది అని చూపించాడు. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి మనం అందరం ఎవరు? ఈ శరీరం చూసుకొని నేను ఇట్లున్నా, నేను నల్లగా ఉన్నా, నేను పలానా కులం వాళ్ళని, నేను పలానా దేశం వాడిని, నాకు డబ్బు లేదు, నాకు ఇది లేదు, నేను దురదృష్టవంతుణ్ణి అని ఈ విధంగా మనం పనికిమాలినటువంటి ఇతరులు మనకు అందించినటువంటి అభిప్రాయాలన్నిటినీ మన మైండ్లో మోస్తూ మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం కానీ శాస్త్రం కానీ ఏం చెప్తుందంటే మీరు శక్తి స్వరూపాలు, సర్వం శక్తిమయము, సర్వం శక్తిమయము. మరి మీరెవరు? నేనెవరు? వాడెవడు? ఎవ్వరు కూడా ఇక్కడ తక్కువ స్థాయి లేదు, ఎక్కువ స్థాయి లేదు, మొత్తం శక్తి. ఇదే దేవి భాగవతంలో కూడా ఉంటుంది. సర్వం, ఈ సృష్టి అంతా కూడా ఆదిశక్తి సృష్టించింది అంటే. ఆదిశక్తి అంటే అనంతమైనటువంటిది, శక్తి స్వరూపము. దాన్నే ఎనర్జీ అంటున్నారు క్వాంటమ్ ఫిజిసిస్టులు. ఆధునికమైన శాస్త్రజ్ఞులందరూ ఏం చెప్తున్నారంటే ఈ సృష్టి మొత్తం కూడా, ఈ పదార్థం ఏది కూడా మాయ, కనిపించేది నిజం కాదు. లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అది ఎనర్జీ అని. మనం ఏమనుకుంటున్నాము? ఇంత పెద్ద గట్టి బరువైనటువంటి వస్తువు అంటున్నాం. ఈ మధ్యలో నానో టెక్నాలజీ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం ఒక పెద్ద బిల్డింగ్ని ఒక చిన్న అణువులోకి కుదించేయచ్చు అని చెప్తున్నాడు. ఈ పదం మీరు వింటే మీకు ఒక స్టోరీ గుర్తు రావాలి. అగస్త్య మహాముని ఒక సముద్రాన్ని మొత్తం తన కమండలంలోకి బంధించేసిండు. సముద్రం ఎక్కడ, కమండలం ఎక్కడ? కమండలం ఏమో గింతుంటుంది, సముద్రం ఏమో మహా అద్భుతంగా పెద్దగా ఉంటుంది. ఎలా? ఊరికే పురాణాల్లో ఋషుల గురించిన కథలన్నీ ఊరికే టైంపాస్ చెప్పిన పొకిటి పురాణాలు కావు, దాని వెనకాల సైన్స్ ఉంది. చూడండి, ఈ యొక్క కాన్సెప్ట్ను ఆయనకు తెలుసు, దాంట్లో మాస్టర్ ఆయన. అందుకే సముద్రం మొత్తాన్ని తీసుకొచ్చి దాంట్లో బంధించగలిగాడు. శ్రీకృష్ణ భగవానుడు తను వెళ్ళాలనుకున్నప్పుడు నదిని ఇట్లా రెండుగా చీల్చగలడు. ఈ శరీరాన్ని విశ్వరూపము చేయగలడు, చిన్నగా చేయగలడు. హనుమంతుడు తన శరీరాన్ని గరిమ లగిమ అంటే చిన్నగా, అనిమ గరిమ లగిమ అని అంటే అష్టసిద్ధులు వచ్చినాయి ఆయనకు. తనకు తెలుసు ఈ శక్తి సూత్రం. శక్తిని మనం తక్కువ స్థాయిలోకి కుదించవచ్చు, రూపాన్ని మార్చవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనము చేయలేము అని శాస్త్రం చెప్తుంది. ఫిజిసిస్టులు చెప్తున్నారు, క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్ కన్క్లూజన్ నేనేం చెప్పదలుచుకున్నాను మనందరికీ అంటే మీరు ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. మరి ఎలా మనం ఆలోచించాలి అంటే నేను ఒక శక్తి స్వరూపాన్ని, ఈ దేహం కూడా కరోనాకు కానీ ఒక జ్వరానికి కానీ ఒక క్యాన్సర్కి కానీ లొంగే శరీరం కాదు. ఇది మాంసపిండం కాదు, రక్త మాంసాలతో తయారైంది కాదు. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, సాక్షాత్తు శంకరాచార్యులు చెప్తున్నాడు. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. దేవుడు అంటే ఎవరు? అంతా వ్యాపించి ఉన్నది. అంటే ఏంటి? శక్తి. మరి శక్తి ఏడ ఉండగలదు? పదార్థంలో శక్తి ఉండగలుగుతుందా? పదార్థం శక్తి పదార్థము రెండు ఒకటే. దాన్నే మనకు ఐన్స్టీన్ నిరూపించి చూపించాడు ఆల్రెడీ. E = mc².
ఎం అంటే పదార్థం, ఈ అంటే శక్తి. చూడండి, శక్తి పదార్థం రెండు సమానం అని చెప్తున్నాడు. అది ఎప్పుడో చెప్పిండ్రు. మనం ఈ సైంటిస్టులు చెప్పిన దాన్ని మనకు పూర్వకాలంలోనే ఎప్పుడో మన శాస్త్రజ్ఞులు అంటే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు చెప్పిండ్రు. అరే నువ్వు తక్కువడివి కావు, నువ్వు సాక్షాత్తు దేవుడు అనేవాడు దేంతోనైతే తయారైండో అదే పదార్థంతో నువ్వు కూడా తయారైనవు. మరి దేవుడు దేంతో తయారైండు? శక్తి స్వరూపము. మరి నీవు దేంతో తయారైనవు? నువ్వు శక్తి స్వరూపం. ఫస్ట్ మన ఆలోచనలలో ఈ మార్పు రావాలి. ఫస్ట్ ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వ్యక్తి యొక్క దృక్పథం కంప్లీట్గా మారాలి. దీనికి సంబంధించిన చిన్న స్టోరీ చెప్తాను నేను. కార్లోస్ క్యాస్టనడా వాళ్ళ గురువు డాన్ యువాన్ ఇద్దరు కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ హోటల్కి ఒక గుంపు లాంటి పిల్లలందరూ వచ్చి అక్కడున్న మంచి లగ్జరీ పీపుల్ అందరూ డబ్బులు పెట్టుకొని బాగా మంచి మంచి ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చుకొని తిని సగం వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంబడే ఆ వీధిలో ఉన్నటువంటి కొంతమంది పిల్లల గుంపు టక్కున వచ్చి వాళ్ళు వదిలివేసిన ఎంగిలి ఫుడ్ అంతా తింటారు. తిని వాళ్ళ ప్లేట్లన్నీ కడిగి నీట్గా తీసి ఆడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ సీన్ చూసినటువంటి కార్లోస్ క్యాస్టనడా వాళ్ళ గురువుతో ఏమంటాడంటే, ఆ పిల్లల దుస్థితి చూడండి, ఎంత స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎంత అన్యాయం ఇది, వాళ్ళు వదిలేసిపోయిన తిండిని తింటున్నారు, వాళ్ళకి ఎంత దరిద్రమైన బతుకులు ఉన్నాయో అంటే అప్పుడు వాళ్ళ గురువు నవ్వుతూ డాన్ యువాన్, నువ్వు చూసిందంతా అబద్ధం కార్లోస్ క్యాస్టనడా, నువ్వు చూసిందంతా అబద్ధం, నీకు కనిపించింది ఒకటి, నిజానికి ఆడున్నది వేరు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ పిల్లలు వాళ్ళ పట్ల జాలి చూపిస్తున్నావు, కానీ వాళ్ళు జాలి చూపించడానికి ఏమాత్రం సరిపోరు, వాళ్ళు నీకన్నా ఎక్కువ శక్తివంతులు, అక్కడికి వచ్చిన డబ్బులు ఉన్న వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ శక్తివంతులే వాళ్ళు అంటారు. అంటే ఎలా అంటే అప్పుడు ఈయనకు ఈ రెండు కళ్ళకు కనిపించేదంతా నువ్వు నిజం అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళ యొక్క ఆర్థికమైన డబ్బుల కోణంలో చూసినావు, కానీ వాళ్ళ యొక్క శక్తి కోణంలో చూస్తే గనక ఎప్పుడైనా సరే వాళ్ళు కంప్లీట్ శక్తి స్వరూపంతో తయారైనటువంటి వ్యక్తులు. వాళ్ళ చుట్టూ చూడు ఏం కనిపిస్తుందో అంటే అప్పుడు తన శక్తిని ఆయనకు ఎనర్జీని ఇచ్చేస్తాడు. ఎవరు? డాన్ యువాన్ కార్లోస్ క్యాస్టనడాకి ఎనర్జీని ఇచ్చే వరకు ఆయన చూపు ఆల్టర్డ్ స్టేట్స్ కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లలందరినీ చూస్తాడు. పరికించి చూస్తే శక్తి స్వరూపాలుగా కనిపిస్తుంటారు, శరీరం కనిపిస్తలేదు వాళ్ళకి అప్పటిదాకా కనిపించినటువంటి ఆ పిల్లలు మురికితోన కూడుకున్న డ్రెస్సులను, చినిగిపోయిన డ్రెస్సులను వేసుకొని దీన స్థితిలో ఉన్న ఆ వ్యక్తుల చుట్టూ ఒక గొప్ప శక్తి క్షేత్రం కనిపిస్తుంది. అందరినీ చూసిండు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, తనను చూసుకున్నాడు, వాళ్ళ గురువును చూసిండు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసిండు, అక్కడ డబ్బులతో కార్లలోంచి తిరిగి వచ్చిన వాళ్ళ వ్యక్తులను చూసిండు, అందరి చుట్టుముట్టు శక్తిగా కనిపించింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ భూమి మీద ఎవరు తక్కువ లేరు, ఎవరు ఎక్కువ లేరు, అందరూ శక్తి స్వరూపాలే. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం సరిగ్గా అర్థం చేసుకుంటామో మన లోపలున్న మన పట్ల తక్కువ భావన, నేను దురదృష్టవంతుణ్ణి, నా వల్ల ఏదీ కాదు, నేను నార్మల్ సాధారణ వ్యక్తిని, లేదా నేను పాపిష్టోన్ని, నా జన్మ ఇందుకే పుట్టింది, ఈ దృక్పథం మొత్తం మారాలి. ఫస్ట్ ఈ భూమి మీద పత్రిసారి మనం చెప్పిన తక్షణం ఫస్ట్ ఏం చెప్పిండంటే వచ్చిన ఫస్ట్ రోజే ఫస్ట్ మాటనే చెప్తాడు, యు ఆర్ ద గాడ్, యు ఆర్ అ క్రియేటర్, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అని చెప్పి. సో ఈ విషయం మీకు సరిగ్గా అర్థమైతే అప్పుడు ఆయన చెప్పిన మిగిలిన గురువులందరూ చెప్తున్న ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా ధ్యానం ద్వారా చాలా సులభంగా పొందొచ్చు. మన మనసు మనల్ని మాయం చేసి మీకు పదార్థంలాగా కనిపించేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మీరు మనసును శూన్యం చేసుకుంటారో మీరు ఈ శక్తికి ట్యూన్ అవుతారు, పదార్థాన్ని మొత్తం మీరు శక్తి రూపంలో దర్శిస్తారు, చుట్టూ ఉన్న ప్రతి దానిలో శక్తిని దర్శిస్తారు. అప్పుడు మీరు ఏమంటారంటే ఎస్ ఐ ఆమ్ ద ఎనర్జీ బీయింగ్. ఆ తక్షణమే మీకు వచ్చే థాట్ ఏంటంటే నేను క్రియేటర్ని, శక్తిని పదార్థంగా మార్చి సంఘటనలుగా సృష్టించుకొని నేను ఏదైనా సృష్టించుకోగలిగే సంకల్ప శక్తి నాకు ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం బాగా అర్థం చేసుకుందాం, మనము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించే ప్రపంచం వెనకాల ఉన్నటువంటి ఇన్విజిబుల్ వరల్డ్, దృగ్గోచర ప్రపంచానికి ఆవలి తీరంలో అంటే వెనకాల అదృశ్య ప్రపంచం ఉంది, అగోచర ప్రపంచం ఉంది. ఆ అగోచర ప్రపంచం ఈ రెండు కళ్ళకు కనిపించదు, మూడవ కన్నుకు కనిపిస్తుందని పత్రిజీ అప్పుడు చెప్తారు. అందుకే మనకు యోగ దృష్టి, దివ్య దృష్టి వస్తే మన ఆలోచనలన్నీ మారిపోతాయి. నేను తక్కువని, నేను ఇది, నాకు ఇది లేదు అది లేదు అని మొత్తం మారిపోతాయి.
అందుకే మొట్టమొదటి అవగాహన మనం ఏం తెచ్చుకోవాలంటే ఈ సృష్టి మొత్తం అంతా కూడా శక్తితో నిండి ఉంది. ఆ శక్తి అందరికీ అందుబాటులో ఉంది. నెక్స్ట్ మరి ఆ సృష్టి మొత్తం అంతా శక్తి ఉన్నప్పుడు ఆ సృష్టిలో భాగమైన మనం ఎవరము? మనం కూడా శక్తి స్వరూపాలే. మరి నాకు ఎందుకు అలుపు వస్తుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే నీ మనసుతోన నువ్వు ఏర్పరచుకున్న బంధనాలు. నా వల్ల కాదు తదాస్తు. అదే నా వల్ల అవుతుంది అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న అనంతమైన శక్తికి నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ అయ్యి నువ్వు కోరిన ప్రతి సంకల్పం నీకు అందుబాటులోకి వస్తుంది. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న సూత్రం మీకు బాగా అర్థం కావాలంటే సర్వం శక్తిమయం. ఈ సూత్రం బాగా అర్థం కావాలి. ఈ ఉన్నదంతా శక్తే. మీకు కనిపించే నీళ్ళు శక్తి, మీకు కనిపించే గోడ శక్తి, మీ శరీరము శక్తే. యోగులు నీళ్ళ మీద నడుస్తూ ఉంటారు, గోడలోంచి దూసుకొని పోతూ ఉంటారు, గాలిలోంచి మాయమైపోతూ ఉంటారు, శూన్యంలోంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. సో అసలు ఈ పదార్థం ఎట్లా ఏర్పడిందని చెప్పి ఒక ప్రయోగం చేసిండ్రు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక సిద్ధాంతం వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ ఈ సృష్టి మొత్తం అంతా కూడా శూన్యం ఉన్నది. ఆ శూన్యంలో ఒక విస్ఫోటనం వచ్చి మెల్లమెల్లగా పదార్థం ఏర్పడింది. కానీ సైంటిస్టులు ఏమంటున్నారు, ఈ సృష్టిలో శూన్యం అనేదే లేదు, అక్కడ ఈథర్ అనే ఒక పదార్థం ఉంది, దాన్ని మనం శక్తి అని పిలుచుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము ఎక్కడి నుంచి పుట్టింది? శూన్యం నుంచి పుట్టింది. సంకల్ప శక్తికి కూడా మూలం ఈ సిద్ధాంతమే. మీరు ఎప్పుడైతే మనసును శూన్యం చేసుకొని మీ సంకల్పాన్ని ఆ శూన్యంలో రిలీజ్ చేస్తారో ఆ శూన్యంలోంచి పదార్థం పుట్టుకొచ్చి ఆ పదార్థాన్ని మైండ్ మనం అనుకున్న రూపంలోకి మార్చి మీ భౌతిక జీవితంలోకి తీసుకొచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద క్రియేషన్ టెక్నాలజీ. మరి ఈ సంకల్ప శాస్త్రం అర్థం కావాలంటే దాంట్లో బేసిక్ సిద్ధాంతం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మన గోల్ ఏంటి? ఈ శరీరాన్ని మీ వాక్కులతోన, మీ ఆలోచనలతోన, మీ నమ్మక వ్యవస్థ ద్వారా, మీ చదివిన చదువులతోన, పరిమితమైన చదువులతోన, జ్ఞానంతోన దీన్ని తక్కువ చేయకండి. దిస్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ బాడీ, ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఎనర్జీ బాడీ. పత్రిజీ గారి యొక్క పుస్తకం ఒకటి ఉంది, ఆరోగ్యమే స్వీయవరము అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఏం చెప్తుందంటే మీ శరీరం లోపల మొత్తము శక్తి అంతా ఎలా ప్రవాహం జరుగుతుంది, దాంట్లో ఏమేం జరుగుతుంది, అసలు ఈ శరీరంలోకి రోగాలు ఎందుకు వస్తాయి, ఎలా పోవాలి, మొత్తం క్లియర్గా దాంట్లో ఉంది. సో ఎప్పుడైతే మన శరీరాన్ని మనము శక్తి స్వరూపం అని అర్థం చేసుకుంటామో సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము. ఎప్పుడైతే మన శరీరము శక్తితోనే తయారైంది, మొత్తం ఉన్నదంతా శక్తి అని తెలుసుకుంటామో మనకు అసాధ్యం అంటూ లేదు. ఫస్ట్ మన ఆలోచనలన్నిటినీ రిఫైన్ చేసుకుందాం. తక్కువ స్థాయి ఆలోచనల నుంచి ఉన్నత స్థాయికి ఆలోచనలకు వద్దాము. నెగటివ్ డిస్ట్రక్టివ్ థింకింగ్ని పక్కన పడేసి ఈ హయ్యెస్ట్ థింకింగ్, ఐ ఆమ్ ద ఎనర్జీ బీయింగ్, ఐ ఆమ్ ద క్రియేటర్, ఐ ఆమ్ ద గాడ్, దిస్ ఈజ్ ద థింకింగ్ యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. మీకు ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? చదవాలి పుస్తకాలు. పత్రిజీ గారి యొక్క గొప్ప గొప్ప పుస్తకాలు ఎన్నో ఆయన రికమెండ్ చేసినారు. అందుట్లో చాలా బాగా నాకు నచ్చిన పుస్తకం రిచర్డ్ బాక్ రచించినటువంటి ఇల్యూజన్స్, మహాపరిసత్యాలు పేరుతో తెలుగులో అనువదించబడి ఉంది. అందరూ ఆ పుస్తకాన్ని చదవండి. రెండవది, సేత్ విజ్ఞానంలో మనకు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అందుట్లో సేత్ స్పీక్స్ అనే ఒక బుక్ ఉంటుంది. సేత్ విజ్డమ్లో ఉన్న ప్రతి పుస్తకం కూడా ఒకటే చెప్తుంది, మీరు లిటరల్లీ క్రియేటర్స్, మీరే మీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నారు, శక్తిని పదార్థంగా మారుస్తున్నారు. ఇంకా రామ్తా బుక్ ఉంటుంది, ద వైట్ బుక్ రామ్తా, అందుట్లో క్లియర్గా చెప్తాడు ఆయన, సర్వం శక్తిమయం, మొత్తము శక్తే, శక్తి లేని పదార్థము లేదు, నువ్వు శక్తివే, దైవ స్వరూపం కానిది ఏమీ లేదు అని చెప్పి. సో ఫస్ట్ ఈ యొక్క నెగిటివ్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఆ నెగిటివ్ నుంచి బయటకు వచ్చి మనము మన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా గడపాలంటే ఆ పుస్తకాలన్నీ అవపోసన పట్టాలి, స్టడీ చేయాలి. క్వశ్చన్స్ అడుగుతూ కూర్చుంటే రాదు. ఆ బుక్కులన్నీ 1కి 10 సార్లు చదివి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థమైతే మన మైండ్ సెట్ మొత్తం మారుతుంది. సో ఫైనల్ కన్క్లూజన్, ఈ వీడియోలో మీకు కన్క్లూజన్ ఇచ్చేదంటే మన చుట్టూ ఉన్నది, కనిపించేది, కనిపించనిది మొత్తం శక్తి స్వరూపమే, మనకు కనిపిస్తున్న మన శరీరంతో సహా. సో ఈ శరీరంలో రోగం ఉండాలా, చేతగానితనం ఉండాలా, ఏముండాలనేది మన ఆలోచనని బట్టి, మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మీరు మొత్తం మన శరీరాన్ని ఎలా భావించాలంటే
ఈ శరీరము శక్తి క్షేత్రము, ఈ శరీరంలోని ప్రతి కణము శక్తి స్వరూపము అని భావించాలి. నిద్రలోకి లేచిన వెంబడే ఒకటే చెప్పుకోండి, నేను నా శరీరము మొత్తం శక్తి స్వరూపము, నా శరీరంలోని ప్రతి కణం కూడా శక్తి స్వరూపము, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను అన్ని కాలాల్లో. సో ఇది మన మైండ్కి ప్రింట్ చేయాల్సిన ఒక గొప్ప సూత్రం. సో ఆధ్యాత్మిక శాస్త్రంలో సర్వం శక్తిమయం అనే ఈ యొక్క సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. దాన్ని ఇంకా బాగా అర్థం కావాలంటే యూ నీడ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. నేను మీకు 3 పుస్తకాలు చెప్పాను, ఆ బుక్స్ చదవండి, 1కి 10 సార్లు చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్తో ముందుకు వద్దాం.